నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పసమట్ల ధర్మరాజులు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన కార్తీక వన సమారాధనలో అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ, జనసేన నాయకులు. ఉంగుటూరు మండలంలో సోమవారం సాయంత్రం తుఫాన్ నష్టం సర్వే చేసిన కేంద్ర బృందం, పర్యవేక్షించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా ఈతకొట్ట తాతాజీ నిర్వహణలో వేడుకగా జరిగిన కార్తీక వన సమారాధన, అతిథిగా పాల్గొన్న బలవల బాబ్జీ, బొలిశెట్టి రాజేష్. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో కన్నుల పండుగగా సోమవారం రాత్రి కార్తీక మాస దీపోత్సవం. ఏలూరు జిల్లా చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేదరాల దుర్గా పార్వతి మధుబాబు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మంగళవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, కరాటం రాంబాబు, చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్, ఉంగుటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్పర్సన్ అప్పలనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికిలపూడి గోవిందరావు, మాజీ శాసనసభ్యులు గంటా మురళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం 74వ కార్తీక వన సమారాధన తేలికచర్ల రోడ్లో ఉన్న మామిడి తోటలో జరిగింది. ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. వివిధ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, వర్తనపల్లి కాశీ, ఆర్యవైశ్య నాయకులు కోనా శ్రీనివాస్, మారం వెంకటేశ్వరరావు, గ్రంథి సత్యనారాయణ, గమిని సుబ్బారావు, కొర్లేపర్ రాము, పలివల ఏకాంబరేశ్వరరావు, నున్నా సుందరం తదితరులు హాజరయ్యారు. సినీ మ్యూజికల్ నైట్తో ఆటపాటలతో ఈ కార్యక్రమం జరిగింది. వచ్చిన అతిథులను ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు గురుస్వామి బొలిశెట్టి నటరాజు గారు, ఎంవిఎస్ సత్యనారాయణ గారు. డెబ్బై 4 సంవత్సరాలు పైగా అయింది ఆయన. మరి వారి సోదరులు తిరిగి కూడా మనందరూ అయినటువంటి మా పితృ సమానులు మరి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా షెడ్యూల్ అంటే మీకోసం తప్పకుండా వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తాం. బ్లూ అండి, వాయిస్ అయితే రెడీగా ఉన్నారు. కమోన్ ఆడియో. 74 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం తప్పకుండా ఒక కరోనా సంవత్సరం ఒకసారి ఆగినట్టున్నా ఇలా జరపడం అంటే దీనికి నిజాయితీగా చెప్పాలంటే ఒక ఐకమత్యం ఎక్కడైతే ఉంటుందో ఆ ఐకమత్యంతో ఇటువంటి కార్యక్రమాలు ఇలాగ నిరంతరం జరపడానికి అవకాశం ఉంది. అటువంటి ఐకమత్యం మన తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య ప్రముఖులు అందరిలో కూడా ఉంది కాబట్టి ఇవి మా పథకం వస్తుంది. అటువంటి ఐకమత్యం ఉండబట్టి ఇవాళ ఇంత ఆనందోత్సాహంగా ఈ కార్తీక వన మహోత్సవాన్ని ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నారు.
నాకు కూడా చాలా సంతోషం. కొన్ని సంవత్సరాలు ఆర్భాటంగా ఎంతో చేసి మళ్ళీ ఎప్పుడు ఐకమత్యం లేకపోతే మనం తోసినప్పుడు చేస్తాం లేకపోతే మానేస్తామని ఈ వన మహోత్సవాలు చేయలేకపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం. ఏదేమైనా ఒక ఐకమత్యాన్ని చూసి మనం సమాజంలో మిగిలిన సామాజిక వర్గాలు కూడా నేర్చుకోవాలంటే ఇవాళ మరి ఆర్య వయసుల్లో ఉన్న ఐకమత్యాన్ని మన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా అందరూ కూడా ఏదో ఒక వ్యాపార వాణిజ్యం నుంచి వచ్చిన కమ్యూనిటీ కాబట్టి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, కొన్ని అలవాట్లు మనకి జన్మత వస్తాయి. అయితే ఇక్కడ తాడేపల్లిగూడెం అన్నది ఇది వాణిజ్య కేంద్రం. ఈ తాడేపల్లిగూడెంలో ఈ వాణిజ్య వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఒక రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. అది నేను కూడా వాణిజ్య రంగం నుంచి వచ్చాను కాబట్టి ఆ వాణిజ్య రంగంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సక్రమంగా సవ్యంగా చేసుకోవాలి. అలాగే పట్టణంలో ఉన్న కుటుంబాలు కానీ నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలు కానీ మహిళలకు ముఖ్యంగా భద్రత ఉండాలి. వాళ్ళకి నిర్భయంగా ఎక్కడికైనా వెళ్ళి రావాలి. మన పిల్లలు ఎక్కడ చదువుకుంటే అక్కడ చదువుకోవడానికి పంపించాలి. వాళ్ళు ఈ తాడేపల్లిగూడెం ఎవరు డెవలప్ చేయట్లేదు, ఇలాగే ఉండిపోతుంది. ఎవరో వస్తున్నారు, 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎదుగుదల లేకుండా ఉంటుంది. వాణిజ్యపరంగా ఉంది కానీ విద్యాపరంగా ఎక్కడో ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయ్యేనాటికి తాడేపల్లిగూడెంలో ఒక డిగ్రీ కాలేజీ లేని పరిస్థితి తాడేపల్లిగూడెం. గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ వాసవి మాత దయతోటి 40 సంవత్సరాలు వైశ్య బిడ్డగా మరి మీ ఆదరణ, మీ అందరి ఆదరాభిమానాలతోటి నేను మీ ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం ఉందో అందులోనే నేను వ్యాపారం ప్రారంభించి అభివృద్ధిలో రావడానికి కారణమైన ఆ వాసవి మాతకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈవేళ మరి ఏదైతే ఆర్యవైశ్యులకి ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఒక చరిత్ర ఉంది. మరి పెనుగొండ సుబ్బారాయుడు గారు మొదలుకొని పాబోలు పాపారావు గారు, అలాగే మన పేరూరు కాశీ గారు, గవిని సుబ్బారావు గారు, ఇలాగా అత్యంత ప్రముఖులైన మరి వాళ్ళ ఆధ్వర్యంలో చక్కటి గుడి నిర్మాణం చేస్తే మరి వేళ ఆ గుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు వేళ సంపూర్ణంగా చేయడం జరిగింది. ఏదైతే వెండి రథం కానీ మరి ఏ కార్యక్రమం వచ్చినా సరే అందరూ కలిసి కట్టుగా మరి ఈ తాడేపల్లిగూడెంలో ఆర్యవైశ్యుడికి ఒక ప్రధాన భూమిక ఉంది అని అంటే అది వాసవి మాత ఆశీర్వచనంతో మీ అందరినీ కాపాడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మరి ఏ సంవత్సరం కూడా మానకుండా ప్రతి సంవత్సరం ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా జరుపుకునే ఏకైక పండుగ మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆర్యవైశ్య సంఘ వన సమారాధన అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఏం చేద్దంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ ఒక్కరోజు మన కుటుంబ సమేతంగా పిల్లలతోటి పెద్దలతోటి మన బంధువులతోటి ఎంతో ఆహ్లాదకరంగా ఒక చక్కటి వాతావరణంలో ఎప్పుడు నిత్యం బిజీగా ఉండి వ్యాపారాల్లో బిజీగా ఉండే వ్యక్తులు, అటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత ముఖ్యంగా నా సొంత గ్రామంలాగా ఫీల్ అయ్యే తాడేపల్లిగూడెంలో చిరు సన్మానం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ రాబోయే 3 సంవత్సరాల్లో జరిగే సేవా కార్యక్రమం అన్నింటికి మొదటగా తాడేపల్లిగూడెంకి ప్రాధాన్యత ఇస్తానని, అలాగే మేము చేసే కార్యక్రమాలకి మీ అందరూ చేదోడు వాదోడు ఉండాలని కోరుకుంటూ వాసిమాతని అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మనందరం కూడా
ఏ దాన ధర్మాలు చేసినా ఎవరికైనా సరే డొనేషన్ ఇవ్వాలన్నా వ్యాపారాలు ఏమన్నా ఒకరి దగ్గర చేయి చాచుకుండా ఉండాలన్నా మన ఆర్యవైశ్య కుటుంబాలు ఒకళ్ళే. ఎందువల్లంటే మనం ఎంత లేకపోయినా సరే ఒకరి దగ్గర చేయి చాపం. ఎందుకంటే ఏదో చిన్న వ్యాపారం, ఇంటికాడ చిన్న వ్యాపారం పెట్టుకున్నాం, లేకపోతే ఏదో పెట్టుకున్నాం, ఏదో విధంగా ఉంటుంది. అటువంటిది ఆ కులసులో పుట్టి మనం ఎంత వారం అవుతాం అన్నది మనందరూ కూడా మన కులమాత అయిన వాసవి కన్యాపతి దైవాన్న మనందరూ కూడా బాగున్నామని ఇటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా ఏకీభావంగా వచ్చి అందరూ కూడా ఈ వన సమారాధనకు వచ్చి చక్కగా ఆదర్శంగా ముందు సోదరిమణులందరికీ అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 74వ కార్తీక వన సమారాధన మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత అత్యంత సుబ్బరాజు గారి తోటలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆదివాసులందరూ 3000 మంది పాల్గొనడం జరిగింది. మరి అనేక ఉత్సాహంగా అనేక లక్కీ డిప్పులు అదేవిధంగా హౌసీలు కండక్ట్ చేసి అనేక గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది దాతల సహకారంతో. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు గారు, మరి అధ్యక్షులు కొల్లేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ శ్రీనివాస్ గారు, మా ట్రెజరర్ బాగువిల్ రమేష్ గారు, ఈ కార్యక్రమ కమిటీ చైర్మన్ మా పలివల ఏకాంబరేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏర్పడింది. ఇంతటి బహుత్తరమైన కార్యక్రమానికి ఈ 74వ కార్తీక వన సమారాధనకి నన్ను సెక్రటరీగా అయినందుకు ముందుగా మా ఆర్వైశ్య సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి ఆర్థికంగా మరియు కొంతమంది వారి అత్యంత విలువైన సమయాన్ని కూడా కేటాయించి దీనికి సహాయ సహకారాలు అందజేశారు. వారికి కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లాలో మోతా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఉంగుటూరులో సోమవారం సాయంత్రం పర్యటించింది. ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె పోనుసామి, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ బాల్రీ, కేంద్ర విద్యుత్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా సభ్యులుగా హాజరవగా వీరికి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నష్ట వివరాలను తెలిపారు. పర్యటనలో తొలుత నారాయణపురం శివారు మురుక్కోడు వంతెన వద్ద క్షేత్రస్థాయిలో నేలకొరిగి దెబ్బతిన్న వరి వ్యవసాయ క్షేత్రానికి పంట నష్ట వివరాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుఫాన్ బీభత్సం అనంతరం జరిగిన నష్ట వివరాలను ఫోటో ఎగ్జిబిషన్ బృందం తిలకించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 72 కోట్ల రూపాయల విలువైన 5703 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నష్టం వాటిల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, బేముడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి, స్థానిక మండల తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. రెండు టీంలు వచ్చినాయి ఆగ్రాకి. ఒక టీం వేరే చోట్ల చూస్తున్నారు, రెండో టీం మన జిల్లాకు రావడం జరిగింది. సో మన జిల్లాలో మనం హ్యూమన్ లాస్ ఏమీ లేవు, కానీ అగ్రికల్చర్ లాస్ యూజ్గా ఉన్నాయి. దీనికి ముందు చెప్పిన ప్రిలిమినరీ ఫిగర్ అంతా మనం ఎనుమరేషన్ చేసినాక లేటెస్ట్ ఫిగర్ ఎంత అంటే అరౌండ్ 5703.5 హెక్టార్స్ ప్యాడీ అండ్ అదర్ క్రాప్స్ అంతా కలిపి మనకి డ్యామేజెస్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. అరౌండ్ 72 crores లాస్ మన ఫార్మర్స్కి జరిగి ఉన్నాయి. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ చూసుకుంటే 17.63 హెక్టార్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి. మోస్ట్లీ మనకు పపాయ, బనానా ఎక్కువ మనకు డ్యామేజెస్ అయి ఉన్నాయి గాలి వల్ల. సో అలాగే మనకు హౌసెస్ చూసుకుంటే 19 హౌసెస్లో డ్యామేజ్ అయినాయి. బఫలో 4 గోట్లు చనిపోయినాయి హైపోథెర్మియా వల్ల. సో మిగతా అన్నీ మనకు ముందే ప్రికాషన్ మెషర్స్ ఎక్కువ తీసుకున్నాము. గాలి ఎక్కువ వస్తుందని చెప్పి మనం బ్యానర్స్, పోస్టర్స్ అన్నీ తీసేసాము. అది కాకుండా 3422 మెంబర్స్ అని వాళ్ళు లో లైంగ్ ఏరియాస్ నుంచి టెంపరేచర్ నుంచి తీసుకొచ్చి మన రిలీఫ్ క్యాంప్స్లో పెట్టాం. కాబట్టి ప్రాణ నష్టం ఏమీ లేకుండా మనం కాపాడగలము. అలాగే మనం చూసుకుంటే వాళ్ళందరూ రిలీఫ్ క్యాంప్స్ 93 రిలీఫ్ క్యాంప్స్ ఓపెన్ చేసి 93 రిలీఫ్ క్యాంప్ సైక్లోన్ అవ్వగానే వెంటనే వాళ్ళకి ఎసెన్షియల్ కమోడిటీస్ వితిన్ 1 డేలోనే మనం మ్యాక్సిమం డిస్ట్రిబ్యూట్ చేయగలము. అవన్నీ మొబిలైజ్ చేసుకొని ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ చేతిలో 3000 రూపీస్ ఇచ్చి కూడా మళ్ళీ రీహాబిలిటేషన్ కోసం వాళ్ళని వెంటనే మనం వితిన్ 48 అవర్స్లో ఇవన్నీ మనం చేసాము. ఇవన్నిటికీ ప్లాన్ చేసుకొని వెంటనే మనం చేయగలము.
సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సో ఇప్పుడు మనకు టీమ్కి ప్యాడీ ఎట్లా ఎంతవరకే లాస్ ఉన్నాయి, ఏ స్టేజ్లో లాసెస్ వచ్చినాయి, బికాజ్ మనకి ఇప్పుడు ఈ నెల నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ అయింది. కానీ మనకు ప్యాడీ అనేది 1 day 2 days హార్వెస్ట్ అయ్యవలసిన క్రాప్ కూడా ఎక్కువ మనకు మోతా సైక్లోన్ వల్ల అఫెక్ట్ అయి ఉన్నాయని మన ఐఎంసిటీ టీమ్కి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి వచ్చిన టెక్నికల్ ఎక్స్పర్ట్, స్టేట్ ఆఫీస్ అందరూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. డ్రోన్ తోటి కూడా ఎన్ని ఎకరాలు ఈ ఒక్క ప్యాచ్లోనే ఎన్ని ఎకరాలు అఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి చూపించడం జరిగింది. అలాగే ఈ ఒక్క జిల్లాలో ఈ ఒక్క లొకేషన్కే వాళ్ళ దారిలో చూసుకొని వెళ్తున్నారు కాబట్టి అన్ని జిల్లా మొత్తం ఎక్కడెక్కడ ఎలాంటి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే కూడా మనం చేసాము. దే ఆర్ వెరీ మచ్ కన్విన్స్డ్ దట్ మన నిజంగానే మోతో సైక్లోన్లో చాలా ఎక్కువ అఫెక్ట్ అయి ఉన్నది మన ఫార్మర్స్ అనేది కూడా వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 41వ కార్తీక వన సమారాధన వెంకటరామన్నగూడెం తెలికిచెర్ల రోడ్లో సత్తి రామకృష్ణారెడ్డి తోటలో మంగళవారం వైభవంగా జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈతకోట తాతాజీ, కార్యదర్శి రవి అగర్వాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వేప చెట్టు వద్ద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఆటల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, కిలాడి ప్రసాద్, మారిశెట్టి సుబ్బారావు, గోరెల శ్రీధర్, ఎగ్గిన నాగబాబు తదితరులు హాజరయ్యారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో గడిపారు. బొలిశెట్టి రాజేష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా అందరూ హృదయపూర్వక నమస్కారం. సిహెచ్ చంద్రిక గారు, మ్యూజికల్ చైర్స్ క్యాప్, దేవర చాంబర్ అధ్యక్షులు గారు ఫస్ట్ పేజ్ వచ్చింది గారు, క్లిప్పింగ్స్ అయిపోయినా వాసులు తీసుకున్నాను సన్మానాలు ఉంటాయి. నేను ఇక్కడ ఎక్కడికా గత 41 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఉంటాం. ఎంతో మంచి కార్యక్రమంగా మరి మేమైతే రామచంద్ర అగర్వాల్ గారి ఆహ్వానం మేరకు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అదే పద్ధతిలో మరి తాతాజీ గారు, రవి గారు కూడా అందరినీ పేరు పేరున ఆహ్వానించడం, మరి ఇక్కడ మంచి వాతావరణంలో మరి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా విశేషమైన రోజుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే వ్యాపారుల కష్ట నష్టాలను కానీ ప్రతి ఒక్కళ్ళే సరి చేసుకుంటూ రామచంద్ర అగర్వాల్ గారు మరి ఆయన బ్రతికున్నాళ్ళు కూడా చాలా చక్కటి మరి కార్యక్రమాల్ని చేయడం అనేది ఒక విశేషంగా భావిస్తూ ఉన్నాను. అలాగే మంచి వాతావరణం ఇక్కడ గార్డెన్ పార్టీ అంటే పెట్టుకోవడానికి ఇలాంటి తోటే ఉండాలన్న విశేషంగా మరి ఈ తోట అందరికీ కూడా చాలా చక్కగా ఆనందదాయకమైన మరి పిల్లలందరూ ఆడుకుంటాం కానీ పెద్దలు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరూ కూడా ప్రైజులు తీసుకున్న పరిస్థితి ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మరి ఏతకోట తాతాజీ గారు, రవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించాలని, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్తీక మాసంలో ఆ దామోదర
నాకు కరుణా కటాక్షాలు ఉండాలని మరి ప్రతి సంవత్సరం ఛాంబర్ పెద్ద ఎత్తున ఈ వనభోజన కార్యక్రమం చేయడమే కాకుండా తాడేపట్నం చుట్టుపక్కల మరి అధికారుల్ని వర్తకులందరినీ ఇక్కడ కాకేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి సముద్ర భోజనాలు పెడుతూనే కాకుండా పొద్దున్నుంచి వివిధ రకాల క్రీడాగా ఆటలు ఆడించి మహిళా సోదరులకి మరి ఎంతో సౌకర్యంగా వివిధ ఆటలు ఆడటమే కాకుండా మరి ఛాంబర్ ముఖ్యంగా ఒక భక్తులకి సహాయం చేయడమే కాదు, ఒక వెల్ఫేర్ అసోసియేషన్ లాగా అన్ని సమస్యల్లోనూ ప్రజలు ఆదుకునే విధంగా ఎక్కడైనా ప్రజలకు కష్టం వస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేము ముందున్నాం. అలా విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అలా ఎక్కడైనా ఆహార ధాన్యాలు కానీ, అపరాలు కానీ, ఆయిల్స్ కానీ పెరిగినప్పుడు కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ప్రభుత్వ ఆదేశాల ఛాంబర్లో కౌంటర్లు పెట్టి అమ్మడమే కాకుండా అగ్ని ప్రమాదం జరిగినా, వరద ప్రమాదాలు వచ్చినా ప్రభుత్వ ఆదేశాలంటారు మరి వర్తకులందరూ ఏకదాటి మీద సహాయ సహకారాలు అందించే విధంగా. అలాగే మొన్న వచ్చిన వరదల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్గా ఛాంబర్ నుంచి రామారావు 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అన్ని విధాలుగాను ఏదో వ్యాపారాలు చేసుకోవడమే కాదు, ప్రజల అవసరాలు తీర్చే విధంగా వెళ్తున్న ఛాంబర్ వెస్ట్ గోదావరి కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ తాడేపల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు. దానికి కారణం మరి రామచంద్ర అగర్వాల్ కీర్తి చేశారు. ఆయన గైడ్ లైన్ వేసి దీనికి ఛాంబర్కి దీన్ని ఒక సుందరంగా తిట్టి ఎదురు తీసుకెళ్తాం. అందులో మరి ముఖ్యంగా ఈ సత్తి మరి రెడ్డి గారు ఈ స్థలాన్ని కూడా ఛాంబర్కి దారదత్తం చేసి ఎవరిని ఒక రూపాయి సంత అడగకుండా ఛాంబర్ సొంత నిధులతో ఈ వనభోజన కార్యక్రమంలో చేసి ఆ రకంగా ఛాంబర్ సర్వీస్ తోటి ఏ రకంగా చూపించే విధంగా ఎదగలుగుతున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఇవాళ ఇది జరుగుతుందంటే కేవలం మీ అందరి వల్ల. మీరందరూ ఇట్లా ఈ ప్లేస్లో ఇంత అందంగా చేసుకోగలిగారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా నన్ను పిలవడం జరిగింది, సేమ్ వేదికకి నేను రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ఎమ్మెల్యే గారు రావాలి, ఎమ్మెల్యే గారు కొంచెం ఇవాళ మినిస్టర్ గారు రావడం వల్ల, ఆయనతో పాటు వెళ్ళటం వల్ల, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. మీ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసి రమ్మని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నారు. మీరందరూ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయాలి, అలాగే ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ సపోర్ట్గా ఉండి మనం అందరం కలిసి ఊరిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. దానికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒక ర్యాస్ మీద నాకు కూడా గౌరవాన్ని ఇచ్చినందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరికీ కూడా మరొకసారి నా తరఫున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రామచంద్ర అగర్వాల్ గారు దీన్ని చాలా రాజాజీ గారేమో సాగుంది నడుస్తారు అంతవరకే, కానీ శస్త్రాలన్నీ కాపాడుకొని వెనకాలని కొట్టేవాడు రవి వ్యవహారాలను చూసుకుంటూ చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని సరిచేయడానికి ఛాంబర్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా చిన్న వ్యాపారస్తులు ఉరల్ గారు కావలేడు, శ్రీధర్ గారు కావలేడు, ఎస్సీడీ గారు కలవలేడు, ఈసీడీ గారు కలవలేదు, వచ్చే కమిషనర్ గారు చాలా కంగారు ఆయన దూరడం. వీళ్ళందరితో పనితే ఈ రవి గారు లాంటి వాళ్ళు చేస్తేనే అవుతుంది. కాబట్టి ఈ చిన్న వ్యాపారస్తులకి ఛాంబర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాం. అదే కాకుండా ఈ ఛాంబరు మనకి ప్రకృతి దేవతలు వచ్చినప్పుడు కానీ ఈ సమాజానికి ఇబ్బందులు కలిగినప్పుడు సమాజ సేవలో కూడా చాలా చక్కగా పాల్గొనడం, ఈ మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు 41 సంవత్సరాలుగా ఈ వన సమారోహం చేయడం, ఈ వన సమారోహంలో కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా ఫండ్ తీసుకోకుండా ఛాంబర్కే ఫండ్ తయారు చేసుకోవడం చక్కగా అని చెప్పి ఇలాంటి ఒక్కరి గారి పిల్లలు ఎంతో పాల్గొనడం చాలా ఆనందకరంగా భావిస్తూ 41 సంవత్సరాలు బట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఉచితంగా కార్తీక వన సమారోహణ ఏర్పాటు చేసిన ఛాంబర్ కామర్స్ అందరికి కూడా పేరు పేరు అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను. 40 సంవత్సరాలు ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ఆ పరమేశ్వర దయ వల్ల ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి అయ్యి ఇక్కడ ఒక కులాలకి మతాలకి అత్యధికంగా జరిగే కార్యక్రమం ఏమిటంటే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక చోటే. మిగతా చోట కుల సంఘాలు పెట్టుకుంటారు, కానీ ఇక్కడ అందరూ కూడా ఒకే కుల కింద
అనుకుంటూ చాలా వస్తారు ఏర్పాటు చేసిన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కూడా మమ్మల్ని కూడా ముఖ్య అతిథిగా పిలిచినందుకు అభినందన తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి మహిళలు కూడా వచ్చినందుకు ఆట ఆడి పాడి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి మంచి గిఫ్ట్ పెట్టాలని కోరుకుంటూ మొన్న తుఫాన్ వచ్చిన తర్వాత కార్తీక మాసం వనభోజనాలు చేయగలమో చేయలేమో అని అనుకున్నాం. నిజంగా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మరి చేసినటువంటి కార్తీక మాస సందర్భంగా కార్తీక మాస వనభోజనం చాలా సంతృప్తిగా మరి అక్కడ ఉసిరి చెట్టు దగ్గర మరి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రసాదం తీసుకుని ఇక్కడ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే చాలామంది వ్యాపారస్తులకు అండగా ఉండే సంస్థ ఇది. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా చిన్న పొరపాటు చేసినా మరి ఛాంబర్ ఇన్వాల్వ్ అయ్యి పెద్దలు తాతాజీ గారు కానీ ప్రభాకర్ గారు కానీ పైబన్ రఘు గారు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి పెద్దలు గణసత్యాన్ గారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో వ్యాపారులకు ఎంతో అండగా ఉంటున్నారు. ఇవాళ ఛాంబర్ నుంచి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, వ్యాపారస్తులు ట్యాక్స్ ఇన్ టైంలో కట్టే విధంగా అలాగే వాటి యొక్క మార్గదర్శకాలు ఒక బుక్లెట్ రూపంలో కూడా ఇచ్చి వ్యాపారస్తులకు కూడా ఇవ్వాలని కోరుకున్నాం. స్థానిక బలుసులమ్మ గుడి ఆలయం వద్ద ఆలయ నిర్వాహకుడు శ్రీరంగం ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి సన్నిధిలో అందరూ కార్తీక దీపాన్ని వెలిగించడం జరిగింది. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపి శర్మ, మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఈ కార్తీక దీపం యొక్క విశిష్టతని భక్తులకు తెలియజేశారు. కర్రి జయప్రకాష్, దాట్ల జగన్నాథరాజు, సురేష్, కళ్యాణం రామచంద్రరావు, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, చవ్వాకుల రమణ, ఈవో చంద్రశేఖర్, రాంబాబు, బలుసులమ్మ గుడి అయ్యప్ప దీక్షపేట స్వాములు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కార్తీక దీపం పూజా కార్యక్రమంలో శ్రీరంగం సత్యనారాయణ, సావిత్రి దంపతులు, కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ తెలిపారు. కార్తీక మాసంలో సనాతన ధర్మంలో ఏదైనా ఒక పూజ ప్రకాశాయ ప్రతి సనాతన వృత్తి కోరిక పరమశివుడితో చెప్పుకోండి. శ్రీ 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 బొలుసులమ్మ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుకునే దీపోత్సవ కార్యక్రమం ఈ రోజున స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత మహత్వంగా కార్యక్రమం జరిపించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన మహిళా భక్తులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, మేము ఏ కార్యక్రమం చేసినా మాకు ఇక్కడ లలితా పారాయణం కానీ, బొలుసులమ్మ సేవకులు కానీ, మా మిత్రులు కానీ అందరూ కూడా సేవాతో ఇక్కడికి వచ్చి అమ్మవారి కార్యక్రమంలో మాకు అందరూ సహకరించినందుకు వారికి అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కోరుకుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమం మన బొలుసులమ్మ అమ్మవారి ఆలయం నందు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ప్రతి మహిళా భక్తులు అందరిలోనూ కూడా ఒక బొలుసులమ్మ ఉంటుంది ఈరోజు. అది మీరు చక్కగా పాటించారు. ఈ దైవ కార్యక్రమాలు ఇచ్చేసి ఎంతో పరిశుభ్రతతో పరిపక్వతతో చక్కగా మీరందరూ కూడా ఈ పుణ్య కార్యక్రమానికి ఇచ్చేసి దీపోత్సవం వెలిగించి కోటి దీపాలు వెలిగించి, ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినట్టే, ఆ పరమేశ్వరుడు సన్నిధిలో వెలిగించినట్టే. శ్రీ శ్రీ బొలుసులమ్మ ఆలయ సన్నిధిలో ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు అమ్మవారి సన్నిధిలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం రోజున దీపోత్సవం అమ్మవారి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే తాడేపూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలంటే అమ్మవారి సన్నిధిలో ఎంత దైవ కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ దేదీప్యమానంగా జరుగుతాయని, ఈ ఊరు సుఖ శాంతులతో ఉంటుందని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ తలదొక్కుదని ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు ఎంతో పెద్ద మనసుతో దైవ కార్యక్రమాలు ఆయనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ శ్రీ 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 బొలుసులమ్మ వారి ఆలయ సన్నిధిలో కార్తీక మాస పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అత్యద్భుతంగా ఎంతో వైభవపేతంగా చేసుకునేటటువంటి అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని
మన స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నేత శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్లో సోమవారం రాత్రి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి వేడుకలు నిర్వహించారు. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు పర్యవేక్షణలో వేమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సూర్యుడిగా మిగిలిపోయిన కారణ జన్ముడు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాబంధు బుద్దాల వెంకటరామారావు, ఎంఈఓ టీవీ రామకృష్ణ, తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షుడు జంగం రామరాయ్, ఎన్వి రమణారావు, పశువులేటి రామచంద్రరావు, లింగంపల్లి గాంధీ, ఏబిఎన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సూర్యుడు, తెలుగు భాషోద్ధారక స్వర్గీయ సిపి బ్రౌన్ గారి ఇందాక పెద్దలందరూ చెప్పినప్పుడు ఆయన విదేశీయుడు అయినప్పటికీ ఆయన జన్మస్థలం పశ్చిమ బెంగాల్లో కలకత్తా, పరంపదించిన లండన్లో. వారు ఉద్యోగరీత్యా ఐసీఎస్ అధికారిగా ఏదో ఒక భాషనే తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలి. ఆనాటి సివిల్ సర్వీస్ అధికారులు, ఆనాటంటే ఈనాటి కూడా ప్రాంతీయ భాషలో ఉద్యోగం చేసే ప్రాంతం యొక్క భాష తెలిసి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అలా ఉంటేనే కలెక్టర్గా నియమింపబడతారు. కలెక్టర్గా కానీ, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కానీ, ఐసీఎస్, ఐపీఎస్, ఏసీ అయినప్పుడు కూడా ఐఎఫ్ఎస్ ఉన్నవండి వారు తప్పనిసరిగా ప్రాంతీయ భాషను నేర్చుకోవాలి. అలాగే ఈ మధ్యకాలంలో గొప్ప విశేషం ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా తెలుగు భాషని
ఒక ప్రధానాంశంగా తీసుకుని ఉత్తీర్ణులే ఐఏఎస్ సాధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వారు డిగ్రీ చేసి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చేసిన వ్యక్తులు కూడా ఐఏఎస్గా తెలుగు భాషను కూడా మరి మాధ్యమంలో ఒక ప్రధాన భాషగా చేసుకుని ఉత్తీర్ణులు సాధించడం కూడా గొప్ప విషయం. కానీ ఎప్పుడో మరి ఒక 200 సంవత్సరాల క్రితం జీవించారంటే 1884లో ఆయన పరంపరించారు. 141వ జయంతి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆయన కొంత నిరాదరణకి నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇవాళ గొప్ప శుభపరిణామం ఏంటంటే మరి ఏ కారణం చేత సిపి బ్రౌన్ గారి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా చేయండి అని ప్రభుత్వం ఆదేశించడం బట్టి చాలా గొప్ప. సిపి బ్రౌన్ 1798 సంవత్సరం చార్లెస్ బ్రౌన్ ఫిలిప్స్ దంపతులకి వారు జన్మించారు. వెస్ట్ బెంగాల్ కలకట్టాలో జన్మించారు. వాళ్ళ తండ్రి గారు సిపి బ్రౌన్ తండ్రి గారు వాళ్ళ పిల్లలందరికీ కూడా 2 భాషలు, పార్సీ భాష, హిందుస్థానీ భాష, ఈ భాషలు నేర్పడం జరిగింది పిల్లలందరికీ కూడా. మరి ఆయన తిరిగి వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తిరిగి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం, అనంతరం మళ్ళీ మరి మన ఇండియా తిరిగి రావడం కడపలో మరి కలెక్టర్ గారికి అసిస్టెంట్గా 22 సంవత్సరాలు ఆ వయసులో ఆయన మరి అక్కడ ఆయన బాధ్యతలు చేపట్టి కడప, మచిలీపట్నం, అలాగే రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఆయన పనిచేయడం జరిగింది. ఆయన తెలుగు మీద మక్కువతోటి మరి రాజమహేంద్రవరం మన నన్నయ్య గారు తిరిగిన నేల అది. ఆ తెలుగు మీద పాండిత్యం సంపాదించి దేశ భాషలందు తెలుగు లెస్స అనేది మృదు మధురమైన మాట మనందరికీ తెలుసు. మాతృభాషని అభివృద్ధి చేయడం కోసం సమాజంలో అనేక సంస్థలు పనిచేస్తూ ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య చక్కటి కార్యక్రమాలు తీసుకుంటూ అందున బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో అనేక తెలుగు అభివృద్ధి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ అన్నిటికంటే మేము ముందున్నాం, ఒక అడుగు తొలి అడుగు మేము వేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి బీవీఆర్ కళాకేంద్రం యొక్క ఔన్నత్యం ఎల్లవెళ్ళ నిలబడి ఉంటుందనేది నేను అభిప్రాయపడుతూ, మరి సిపి బ్రౌన్ అంటేనే ఇప్పటి నుంచి చరిత్ర ఉన్నంతకాలం ఏదైనా ఇంగ్లీష్ పదాలకి తెలుగు పదాలు, తెలుగు పదాలకి ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలంటే సిపి బ్రౌన్ డిక్షనరీ అంతే, వేరేది ఇంకోటిది కనపడదు. ప్రతి వాళ్ళు రెఫర్ చేసేది అదే. తెలుగు కష్టపడ్డ ఎవరైతే విదేశీయులు ఉన్నారో ఒక సర్ ఆర్థర్ కాటన్ అవ్వచ్చు, కానీ ఈయన అవ్వచ్చు. సర్ ఆర్థర్ కాటన్ ఉన్నంత ఫేమస్ సిపి బ్రౌన్ కాలేకపోయాడు. కారణం ఏంటంటే అక్కడ వెనకాల ఉండి సపోర్ట్ చేసే ఆ బలగం వేరు, ఈ తెలుగు సాహిత్యం మీద ఉండి ఆ వెనకాల సపోర్ట్ చేసి ఈ బలగం వేరు. ఇక్కడ వీక్ అయిపోయిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ బలగం వీక్ అయిపోయి అంతకంటే చేశారు. అదే మనం తెలుగులో పుట్టి తెలుగు నేల మీద పెట్టి ఒక తెలుగు మాట్లాడడానికి తెలుగు పదాలను ఎత్తుక్కుండే మనం ఇవాళ తెలుగులోనే తెలుగు భాషలోనే పుట్టాం. మన నరనరాల మాతృభాష తెలుగు. ఈవెన్ అంటున్నాం చూసారా, ఈవెన్ మనమే కొన్ని పదాలు నెతుక్కోవాలంటే తెలుగు పదాలు కష్టమైన మనకి ఎక్కడో కాని వ్యక్తి తెలుగుని రాశారంటే అదంత ఈజీ కాదండి, చాలా కష్టమైంది. ఇవాళ తెలుగు పదాలు మనకే తెలియని పరిస్థితి, మనకే చాలా విషయాలు తెలియదు. అలాంటి వ్యక్తి, ఒక ఇంగ్లీష్ వ్యక్తి తెలుగు డిక్షనరీ ఏదో రాయడం వేరు, ఒక తెలుగు డిక్షనరీ రాశాడంటే ఆయన అంత సామాన్యమైన విషయం కాదది. పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గౌరీదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గౌరీదేవి ఉత్సవాలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించారు. ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా 15 రకాల వంటలతో విందు భోజనంలా ఈ వన సమారాధన జరిగింది. గౌరీదేవి ఉత్సవాలను ముందుండి నడిపించిన కమిటీ పెద్దలు కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్నను కమిటీ సభ్యులు ఈ సందర్భంగా సన్మానించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత నెల 27వ తేదీన ప్రారంభమైన గౌరీదేవి ఉత్సవాలు 11 రోజులు అంగరంగ వైభవంగా జరిగాయని తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, గోపూజ, చండీ హోమాలు నిర్వహించామన్నారు.
అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం, శివ కళ్యాణం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. అదేవిధంగా 6వ తేదీన భారీ ఊరేగింపుతో కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయని తెలిపారు. దీనికి సహకరించిన కమిటీ సభ్యులకు, చందాలు ఇచ్చి ప్రోత్సహించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ గౌరీశంకర్ ఆలయం పునర్నిర్మాణం చేయాలని చెప్పని మా సంఘం అందరూ కూడా మీటింగ్ చేసుకునేటప్పుడు అందరి సమిష్టి కృషే, ఇది ఏ ఒక్కరిది కాదు, అందరి సమిష్టి కృషితోటి ప్రజలందరి ఆశీస్సులు సహకారంతో అమ్మవారు గుడి ఎంత పునర్నిర్ణయం చేసుకుని ఎంత వైభవంగా ఈ కార్యక్రమాలు చేయడానికి అందరి సహకారం ఉంది. ఈ వైభవం అంతా కూడా ఈ పెంటపాడు బెల్లంపేట సంఘం అందరిది కూడా అని ఈ సందర్భంగా తెలియదు. తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రీ ప్రభాకర బాలాజీ నిర్వహణలో జరుగుతున్న చతుర్థ హరికథ సప్తాహం అందరినీ అలరిస్తుంది. పట్టణంలోని మహాలక్ష్మీనగర్ 4వ నెంబర్ రోడ్లో గల ఆయన స్వగృహ ప్రాంగణంలో తన తల్లిదండ్రుల కర్రీ వెంకట రాజగోపాలరావు, లక్ష్మీ శ్యామలాంబ కళా వేదికపై ఈ కార్యక్రమం జరుగుతుంది. రెండో రోజుగా సోమవారం రాజమండ్రికి చెందిన నేమాని నాగలక్ష్మి భాగవతరినిచే సీతా కళ్యాణం హరికథా గానం జరిగింది. ఈ నెల 9వ తేదీన ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ హరికథ సప్తాహం 15వ తేదీ శనివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు కర్రీ ప్రభాకర్ బాలాజీ తెలియజేశారు. ఈ హరికథ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి హాజరయ్యారు. ఈ సప్తాహంలో అంతర్జాతీయ కళాకారులు మృదంగం, ఘంట వాయిద్యం విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు, 13,000 కచేరీల వయలిన్ విద్వాంసులు పాణ్యం దక్షిణమూర్తి వాయిద్య సహకారాన్ని అందిస్తున్నారు. ఈ యొక్క 4వ హరికథా సప్తాహం ప్రారంభించడం జరిగింది. ఈరోజు సప్తాహంలో 2వ రోజు. ఈరోజు శ్రీమతి నేమాని నాగలక్ష్మి గారి చేత సీతా కళ్యాణం అనేటువంటి హరికథ జరుగుతున్నది. నిన్నటి కథను జయప్రదం చేసినటువంటి ప్రేక్షక మహాశయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కూడా అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి భక్తులందరూ కూడా ఈ యొక్క హరికథా గానాన్ని మరి శ్రద్ధగా వింటున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపటి రోజున 3వ రోజున రేపు తెనాలి వాస్తవ్యులు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి గారి చేత పాండవ రాజసూయ అనేటువంటి హరికథ గానం చేయబడుతుంది. అంచేత అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని 4వ హరికథ సప్తాహాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఆ పరమాత్ముడైనటువంటి శివుడి యొక్క ఆశీస్సులు, వాళ్ళ కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, స్థానిక సుబ్బారావుపేట డిఎస్ చెరువు వద్ద అవతార్ మెహర్ బాబా కేంద్రంలో మంగళవారం కార్తీక మాసం సందర్భంగా అవతార్ మెహర్ బాబా ప్రత్యేక మెహర్ ప్రేమిక సహవాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల నుండి మెహర్ బాబా ప్రేమికులు, తాడేపల్లిగూడెం పురవాసులు పాల్గొని జయప్రదం చేశారు. నేను మీ హృదయంలో ప్రేమ విత్తనాలు నాటడానికి వచ్చాను, కొత్త మతాన్ని స్థాపించడానికి కాదు, నేను మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను, కానీ బోధించడానికి కాదు అన్న మెహర్ బాబా ప్రేమ సందేశాన్ని మెహర్ ప్రేమికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో నేను రాముడిగా, కృష్ణుడిగా, గౌతమ బుద్ధుడిగా, యేసుక్రీస్తుగా, ప్రవక్త మహమ్మద్గా దివ్య రూపంలో దివ్యకాంతిగా వచ్చాను. ఈ యుగంలో నేను అవతార్ మెహర్ బాబాగా వచ్చాను అని మెహర్ బాబా ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. మెహర్ బాబా ప్రేమాశిస్సులు, ప్రేమ ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అవతార్ మెహర్ బాబా కేంద్ర ప్రేమికులచే నిర్వహించబడింది. మెహర్ బాబా వారు ఎవరైతే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, యేసుక్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా, జొరాస్టర్గా విచ్చేసి ఉన్నారో ఆయనే ఈనాడు అదే దివ్య తేజంతో, అదే దివ్య రూపంతో ఈ యుగానికి అవతార్ మెహర్ బాబా అనే పేరుతో ఈ భూమి మీద దాదాపుగా 72 సంవత్సరాలు ఆయన జీవించి ఉండి ప్రపంచమంతా కూడా 13 సార్లు ప్రపంచ పర్యటనలు చేసి, ఇటు ఆంధ్రావనిని 2 సార్లు, అటు ఉత్తర భారతదేశాన్ని 2 సార్లు పర్యటించి భారతదేశంలో అనేక మూల పట్టణాలను, పల్లెలను కూడా సందర్శించి ఆధ్యాత్మికంగా ఎవరైతే ముందుకు వెళ్ళలేక ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు ఉద్ధరించడానికి, ముందుకు పంపించడానికి మస్తులను ముందుకు తయారు చేసి ముందుకు పంపించి, అదేవిధంగా అనేక మంది ప్రేమికులు ఎవరైతే భగవద్భక్తులు, భగవత్ ప్రేమికులు ఉన్నారో వారందరినీ కూడా ఆయన వారిని ఉద్ధరించి ఈ యుగంలో అవతారిక కార్యక్రమాన్ని పూర్తి చేసి 1969 జనవరి 31వ తారీఖున ఆయన భౌతిక దేహాన్ని వదిలివేయడం జరిగింది. బాబా యొక్క ఈ కేంద్రం 1969లోనే
68లో నిర్మాణం జరిగింది. దానిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. బాబా యొక్క ప్రేమికులందరూ కూడా ఎక్కువగా ఈ పుట్టినరోజులకి అమరతిథికి అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాలను అందరినీ బాబా యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే మరింతగా ఈ బాబా యొక్క సందేశాలని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పేసి దానికి ఆ ప్రభు యొక్క కరుణ కటాక్షం మనందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం డిఎస్ చెరువు వద్ద బుద్ధాల కన్వెన్షన్ హాల్లో జరిగిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహావతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాము, అర్చన రాజ్ పాల్గొని వారి యొక్క ధ్యాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా పిరమిడ్ మాస్టర్లు, మహిళలు పాల్గొన్నారు. పిరమిడ్ సొసైటీ సభ్యులు గారపటి కళాలక్ష్మి, కె రాజ్యలక్ష్మి, కస్తూరి రాజ్యలక్ష్మి, వానపల్లి సునీత, చిట్యాల పద్మజ, గోపి లక్ష్మి, చంద్రకళా కుమారి, ఉమా, మేక వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, శానం గోవిందరావు, సోమేశ్వరరావు, శ్రీనివాసరాజు, వీరన్న చౌదరి, వానపల్లి కొండబాబు విశేషంగా ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటసేపు సామూహిక ధ్యానం చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్, టెన్షన్, ఎన్నో మానసిక సమస్యలు, అనారోగ్యాలతో బాధపడుతుంటారు. ఇన్నింటికి కారణం సైకోసోమాటిసిటీ. ఈ మనసు ప్రశాంతంగా ఉంటే ఈ అనారోగ్య కష్టాలన్నీ పోయి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం వస్తుంది. విద్యార్థులకైతే చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు ఎంతో స్ట్రెస్లోను, ఎంతో కాంపిటీషన్లోను. వాళ్ళకి కనుక చిన్నప్పటి నుంచే మనం ధ్యానం నేర్పిస్తే, శ్వాస మీద ధ్యానం నేర్పిస్తే చక్కగా 2 రోజులు చదవాల్సింది 1 రోజు చదవగలుగుతారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. సో పిల్లలందరికీ ప్రతి స్కూల్లో ధ్యానం నేర్పించాలి. అలాగే జాబ్ చేసేవాళ్ళు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా టార్గెట్ ఎక్కువైపోయి కాంపిటీషన్ ఎక్కువడం వల్ల వాళ్ళు స్ట్రెస్తో పని సరిగ్గా చేయలేకపోతున్నారు. దాని ద్వారా మానసిక జబ్బులు వస్తుంది. ఒత్తిడి వల్ల శారీరక జబ్బులు కూడా వస్తుంది. సో ఈ విధంగా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వీళ్ళందరికీ ఒకటే పరిష్కారము ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ధ్యానము. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. చాలా సులభము. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మనసు అంతా శూన్యమైపోతుంది. ఆలోచనలన్నీ తగ్గి విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. తాడేపల్లిగూడెంలో ఉన్న మేము మాకు ఎంత ఒక గొప్ప అవకాశం అంటే ఈరోజు మా గురువు గారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారి మహా అవతరణ రోజు, ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము తాడేపల్లిగూడెం అందరితోని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. ఆయన నేర్పించిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒకదాన్ని పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ, పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇంటింటా తిరిగి పత్రి సార్తో ఉండి గడప గడప తొక్కి పాంప్లెట్స్ పంచి అందరికీ ధ్యానాన్ని పంచడానికి పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరితో కలిసి మేము ఈరోజు పుట్టినరోజు పత్రిజీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పెంటపాడు మండలం పడమరవెప్పరు గ్రామంలో మంగళవారం శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దత్తి కుర్మయ్య అల్లుడు దాసరి కృష్ణలక్ష్మి దంపతులచే మనవడు శశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా దాసరి శ్రీనివాస్, శశిబిందు దంపతులు బాబు, కమల్, రిత్విక్ల అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరం, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసల చంటి, బోణం ఆదిమూర్తి, పడమరవెప్పరు గ్రామ పెద్దలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామిని రావడం, స్వామి దగ్గర రావడం, ఒక కోరుకుంటాం. ఆ కోరిక వెంటనే 11 వారాల లోపలనే తీరడం జరుగుతుంది. ప్రతి భక్తుడుగా 100 మంది భక్తులు మాకు పిల్లల కోసం వచ్చాం, పిల్లలు కలిగారు, ఉద్యోగం కోసం వచ్చి ఉద్యోగం కలిగింది అని ప్రతి ఒక్క భక్తులు చెప్తా ఉంటే మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. మా స్వామి చాలామందికి స్వప్నంలో వచ్చి ఇక్కడ తిరిగినట్టు, చేసినట్టు, స్వామివారిని దర్శించినట్టు కూడా చాలామందికి కల్లో రావడం, వారు చెప్పడం చేస్తూ ఉంటారు.
ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం భక్తుల ఆర్థిక సాయంతో అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు దత్తి కొరమయ్య గారి అల్లుడు గారు రామకృష్ణ లక్ష్మి దంపతులు, వారి కుమారుడు దాసరి శ్రీనివాసు శశిబిందు, అలాగే వారి అబ్బాయి శశవంత్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా భోజనాలు వాళ్ళ పేరు మీద పెట్టడం జరిగింది. ఇది అతను మూడోసారి పెట్టడం ఇక్కడ భోజనాలు అన్నమాట. స్వయంభూ వల్లిదేవ శాన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఇలవెలుపు సుమారు 150 సంవత్సరాలు బట్టి 140 సంవత్సరాలు బట్టి స్వామివారు ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడ షష్ఠికి ఏంటి, నాగుల చవితికి ఏంటి విపరీతంగా జనం వస్తారు ఇక్కడికి. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ కోరుకున్న వాళ్ళకి అందరికీ కోరికలు తీరటం, మళ్ళీ వాళ్ళు రావటం, ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. మా ఆచార్యులు గారు ఈ గుడికాడికి వస్తూ వచ్చిందంటేనేమో 11 వారాలు వస్తూ వచ్చిందంటే ఇక్కడ ఏదైనా జరుగుతుందని ఆయన చెప్పటం, అక్కడి నుంచి విపరీతంగా ఇక్కడికి భక్తులు రావటం, ఇక్కడేమో ఊరికి దూరంగా ఉండటం వచ్చిందంటే ఇక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో ప్రసాదం పెట్టాలనే ఉద్దేశంతో మా పిల్లలు, మా సంటి, మా శ్రీకృష్ణమ్మ, నాగు, అలాగే మా కొండ వీళ్ళందరూ కూడా పిల్లలు ఆలోచించుకుని ఇక్కడేమో ముందు ఏదో అల్పాహారం పెడతాం జరిగింది. తర్వాత భక్తులందరూ కూడా ఇక్కడ అన్న సమాధానం జరిపితే మేము అందరం సహకరిస్తామనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ అన్నసంతర్పణ జరుగుతుంది. ఇది ఒక్క భక్తుల సహకారంతో. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో సెమీ కండక్టర్లో కీలక పాత్ర పోషిస్తాయని హైదరాబాద్ ఐఐటి ఆచార్యులు డాక్టర్ సురేష్ కుమార్ గార్లపాటి తెలిపారు. ఏపీ నిట్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ఎఫ్ పిఏఐఆర్ అనే అంశంపై సోమవారం గెస్ట్ లెక్చరర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యా సంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా వినియోగిస్తున్నాయన్నారు. మరో ముఖ్య అతిథి హైదరాబాద్ ఐఐటి ఆచార్యులు డాక్టర్ నరేంద్ర కుర్రా మాట్లాడుతూ మానవాళికి అత్యంత అవసరమైన విద్యుత్ శక్తిని సౌర, పవన, బయోమాస్, సముద్ర ఉష్ణ, జియో ఉష్ణ వంటి వనరుల నుంచి పొందవచ్చన్నారు. అనంతరం అతిథులను ఆచార్యులు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి ఆధ్వర్యంలో ఆచార్యులు డాక్టర్ కె కార్తికేయ శర్మ, డాక్టర్ సంతోష్ బెహ్రా కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ వీరేష్ కుమార్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ సంతోష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ పెద్దపాటి శంకర్, డాక్టర్ అల్లంశెట్టి శ్రీకాంత్, డాక్టర్ అమరేంద్రారెడ్డి, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ తపస్, డాక్టర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. బేముడోలు మండలం అంబర్పేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కాకినాడ నుంచి ప్రకాశం జిల్లా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఏలూరు జిల్లా బేముడోలు మండలం అంబర్పేట వద్ద హైవేపై వేరొక వాహనం అడ్డు రావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వెహికల్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనలో ట్యాంకర్ లీక్ ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఫైర్ ఆఫీసర్ రవికుమార్, ఆయన సిబ్బంది, సిఐజేయు విల్సన్, ఎస్ఐ మదీన్ బాషా, పోలీస్ సిబ్బంది శ్రమించి సురక్షితంగా ట్యాంకర్ను పూర్వస్థితికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. బుద్ధన వరప్రసాద్, పశువులేటి రాము ఆధ్వర్యంలో సెంగలూరి సత్యనారాయణ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు బాదంపూడి శ్రీనివాస్ శర్మ, మారుతి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోరాడ శ్రీనివాస్, సెంగలూరి సత్యనారాయణ, బుద్ధన ప్రసాద్, బుద్ధన బాబులు, కొప్పిశెట్టి వెంకటరాజు, నాగిరెడ్డి ప్రసాద్, యాసారాపు శ్రీను, ఎం బుల్లిరాజు, గొర్రెపాటి సింహాచలం, పంజా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి సోమవారం దీపారాధన చేస్తూ కార్తీక మాసంలోని ఈ 3వ సోమవారం సందర్భంగా లింగార్చన కార్యక్రమానికి విశేష భక్తజన సందోహంతో లింగార్చన దీపాలంకరణ చేశారు. ఆ చేసిన కార్యక్రమాలు కూడా మన సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఈ స్వామివారిని దర్శించుకుంటూ లింగార్చన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అలాగే మన ప్రసాద వితరణ కూడా
భక్తులకి అందజేశారు. రజిక వృత్తిదారులకు కేటాయించిన స్థలంలో వారి వృత్తి పనులకు ఆటంకం కలిగించేలా దేవాలయం కట్టించడం తగదంటూ జిల్లా రజిక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. గోకవరంలో రజికల చెరువులకు కేటాయించిన స్థలంలో దేవాలయ నిర్మాణం తగదంటూ ఆ గ్రామ నాయకులకు చిలకలపల్లి కట్లయ్య గ్రామ రజిక నాయకులతో కలిసి విన్నవించుకున్నారు. దానికి వారు అంగీకరించడంతో గ్రామ రజిక నాయకులతో పాటు జిల్లా నాయకులు కట్లయ్య, మురళి, సాంబశివరావు, శ్రీనివాసు, నాగయ్య, శేషు, కదలి సుబ్బయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. రజకుల చెరువు విషయంలో ఈ సంఘభవనంలో రజకుల సంఘభవనంలో గ్రామంలో ఉండేటటువంటి సర్పంచ్ గ్రామ పంచాయతీ శ్రీ శేఖర్ గారు, అదేవిధంగా వెంకటరత్నం గారు, అదేవిధంగా హరికృష్ణ గారు, అదేవిధంగా సుధాకర్ గారు, వీరితో పాటు మన గ్రామ రచక సంఘం వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు గ్రామ పంచాయతీ వారు ఈ పెద్దలు మంచి మనసుతో సుమారు 20 ఏళ్ల క్రితం కోనేరు అనే పేరు గల 2 ఎకరాల లోపు ఉండే చెరువుని వీరికి ఇవ్వడం, దీంట్లో సుమారు 40 కుటుంబాల రజక వృత్తి వారు గుర్తు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. గత లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఆ రోజు వారు సుందరవనంగా కూడా ఈ చెరువుని అన్ని సౌకర్యాలతో కూడా చేయటం జరిగింది. నేను చాలా సంతోషపడ్డా. గ్రామాల్లో ఈశాన్యంలో కోనేరుకు దగ్గరగా శ్మశానానికి కూడా దగ్గరగా ఉండటం వల్ల కొంతమంది పురోహితులు, పీఠాధిపతులు ఒక చిన్నటి ఒక శివాలయాన్ని నిర్మించుకుంటే బాగుంటుంది అనే ఇదితో ఎప్పటి నుంచో ఒక సంకల్పంగా భావించాం. వారికి ఇబ్బంది లేకుండా చక్కటి పవిత్రమైన వాతావరణంలో ఒక శివాలయాన్ని నిర్మించుకోవాలనే ఒక తలంపుతో ఒక ఆలోచన చేశాం. దీంతో మీరు కొంతమంది కొన్ని ఇబ్బందులు, కొంత సమస్యలు ఏర్పడతాయేమో అని ఒక సందేహం వ్యక్తం చేయటం, అలాగే జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య గారు, అలాగే గ్రామ పెద్దలు, రజకులు, మన గ్రామానికి సంబంధించిన రజకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ విషయం పట్ల దీని మీద చిన్నపాటి సందేహాలు అవి వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీన్ని పెద్ద మనసుతో ఆలోచించి త్వరలోనే ఎవరికి ఇబ్బంది లేని ఒక మంచి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంలో నేను కూడా ఉన్నాను. త్వరగానే అన్ని ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో వ్యవహారం పరిష్కారం అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. నిడమర్రు మండలం వ్యాప్తంగా కార్తీక మాస పూజలు ఆలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక భువనపల్లిలో కార్తీక షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో కావిడి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు 108 కావిళ్లతో సామూహిక గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా పాలాభిషేకం చేశారు. ఈ నెల 12న బుధవారం విద్యాదాత సర్వోదయ నాయకులు చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు 13వ వర్ధంతి కార్యక్రమాన్ని మూర్తిరాజు నెలకొల్పిన పాఠశాలలో నివాళులు అర్పించాలని జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాద్ రాజు కోరారు. పెదనేండ్ర కొలను గాంధీ భవన్లో మూర్తిరాజు స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ఆయన అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు. నిడమర్రు మండలం మందలపర్రు శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయత క్షేత్రంలో సోమవారం రాత్రి శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలు, పూర్ణాహుతి జరిగింది. అనంతరం స్వామివారికి పంచహారతులు అర్చకుల వేద మంత్రాల మధ్య స్వామివారికి ఇచ్చారు. ఆలయ కోనేరు వద్ద భక్తులు దీపోత్సవం నిర్వహించారు. ఈ మేరకు ప్రత్యేకంగా గంగాహారతి కార్యక్రమంలో భాగంగా కాశీ నుంచి వచ్చిన మహంతులు, విశేషంతులు అనంతరం పలు రకాల గంగాహారతులు ఇచ్చారు. మందలపర్రు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ఉమానీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ 3వ సోమవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే 3 గంటల నుంచి కూడా
స్వామివారికి ఈ ఆలయంలో ఉన్న సమస్త దేవతలందరికీ కూడా హోమ కార్యక్రమం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నారాయణ హోమం, ఆంజనేయ హోమంతో సహా మరి అన్ని హోమాలు పూర్తి చేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే స్వామివారికి పంచహారతులు ఇవ్వడం జరిగింది. పంచహారతులు అయిన తర్వాత మరి మా కోనేరు దగ్గర 10,000 ప్రమిదలతో దీపాలంకరణ చేయడం జరిగింది. అలాగే కాశీ నుంచి తీసుకొచ్చిన ఆ మహంతులతో హారతి కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఇన్ని వేల మంది వచ్చినా సరే ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా ఒక దీపం వెలిగించి భోజన ప్రసాదం స్వీకరించి వెళ్ళడానికి మా గ్రామస్తులందరూ కూడా ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ నెల 12 బుధవారం సాయంత్రం 6 గంటల నుండి స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో తాడేపల్లిగూడెం యూటీఎఫ్ నూతన కౌన్సిల్ సమావేశం జరుగుతుందని మండల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిరుపతిరావు ఎస్ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. అతిథిగా టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, సంఘ జిల్లా నాయకులు హాజరవుతారని, ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం స్థానిక యూనియన్ ఆఫీసులో యూనియన్ అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐటీఎఫ్టియు నాయకులు దానవరప్రసాద్ హాజరై మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, పాండురంగారావు, ఆది నారాయణ, చిన్ని రాము, రామకృష్ణారావు, సుబ్బరాజు, లక్ష్మణ్, శివకృష్ణ, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటయ్య, ఉపాధ్యాయులు రాంబాబు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రైతాంగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం రైతాంగం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు ఈ నెల 26న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశం పిలుపునిచ్చింది. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్కే గౌస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, ప్రగతిశీల మహిళా జిల్లా కార్యదర్శి ఎస్కే మున్ని, రైతు సంఘం నాయకులు తక్కెళ్లపాటి ప్రసాదరావు మాట్లాడుతూ మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా నవంబర్ 26వ తారీఖున ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాల వేదిక అన్ని కలిపి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. అంటే 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రైతులు, కార్మికులు తమ హక్కుల కోసం నినదించాలని చెప్పేసి కూడా ఈ పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం జరిగి 5 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూనే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని చెప్పేసి పిలిపించారు. అందులో భాగంగానే 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నాలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, అలాగే విద్యార్థి, యువజనులు, మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువత్సల సమేత అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సింధూరార్చన, తమలపాకులతో పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ సువత్సల సుందర దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయం నందున 20 రోజుల క్రితం 41 రోజుల హనుమాన్ దీక్ష మాలాధారణ చేయడం జరిగింది. ఈ నెల 17వ తారీఖున 21 రోజులకి స్వామివారి దీక్ష స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 11 రోజులు కూడా హనుమాన్ దీక్ష స్వీకరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మాలాధారణ విశేషం ఏమిటంటే ఆంజనేయ స్వామివారి యొక్క మాల ధరించడం వల్ల సకల శుభములు కలిగి అష్టైశ్వర్యములు కలుగుతాయని చెప్పి ఆంజనేయ స్వామి ఆలయంలో గురుస్వామి ఆకుల నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గత
40 సంవత్సరాలుగా ఈ యొక్క మహోత్తరమైనటువంటి దీక్షాధారణ కార్యక్రమం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.